నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సిఐ నాగరాజు విషయంలో రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కోర్టు వారికి. ఆయనని మెడికల్ టెస్ట్‌కి కూడా తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్‌లో చాలా షాకింగ్‌గా ఈరోజు న్యూస్ బయటకు వచ్చింది. అది లాకప్ డెత్తే అని చెప్పి. అది కాకుండా బాడీని ఎలా డిస్పోజ్ చేశారన్న విషయం పైన ఇంకా అనుమానాలు ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. అక్కడ అనాథ శవం కింద బాడీని ఏమన్నా డిస్పోజ్ చేయాలని చెప్పినా కూడా అక్కడ ఎన్రోల్‌మెంట్ ఉంటుంది. 15 రోజుల ముందు ఆ బాడీని రిజిస్టర్ చేస్తే అనాథ శవం అని తేలిన తర్వాతే దాన్ని డిస్పోజ్ అవుతుంది. అది కాకుండా ఇంక ఏ రకాలుగా డిస్పోజ్ చేశారన్న పైన ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిఐ నాగరాజు గారిని తీసుకెళ్లబోతున్నారు. దీంట్లో దోషి ఎవరు లేరు, ఉంటే నేను నా ఒక్కడిపైన ప్రాసిక్యూషన్ ఎగ్జిక్యూషన్ జరగాలని చెప్పి నాగరాజు గారు చెప్పారు. పోలీస్ స్టేషన్ లో ఇంకా మిగతా ఆయనతో పాటు ఉన్న స్టాఫ్ అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలన్న తరుణంలో లేదు మొత్తం భారం నా పైన వేసుకుంటా అన్నారు. నిజంగానే ఇదొక లిటరలీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ స్టాండ్ బై మై వర్డ్. ఇది ఒక సాడ్ మూమెంట్. ఇప్పుడు దాకా పోలీస్ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ట్రేసెస్ అన్నవి లేవు. అది కాకుండా ఈ సాయి కృష్ణ వాళ్ళ మదర్ ఆవిడ క్లియర్ గా ఇచ్చిన కంప్లైంట్ లో 19వ తారీఖున ఇచ్చిన కంప్లైంట్ లో ఆవిడ క్లియర్ గా చెప్పారు, నేను విన్నాను మా అబ్బాయి అరుపులు వింటాను నేను. ఇది కాకుండా ఇంకా నువ్వు ఫోటోకి దండేసుకో అన్న స్టేజ్ లో నాగరాజు గారు మాట్లాడారని చెప్పి ఆవిడ అన్న మాటలన్నీ రికార్డ్ చేశారు. ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ప్రెజెంట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ ఆయన దాఖలు చేశారు. నిన్న సిట్ వాళ్ళు నాగరాజు గారిని ఇన్వెస్టిగేట్ చేశారు. చేసిన దానికి కొంతవరకు ఆయనకు తెలియని సమాధానాలు చెప్పారు. అది కాకుండా కొన్ని విషయాలకు ఆయన తెలిసినట్టు చెప్పారు. వారం రోజుల పాటు సాయి కృష్ణ పైన 3rd డిగ్రీ ఉపయోగించినట్టు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 3rd డిగ్రీ వారం రోజులు అంటే ఖచ్చితంగా బతకడం కష్టం. ఇది లాకప్ డెత్ అని రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు తేల్చేశారు. సాయి కృష్ణ అయితే ఇంకా లేడు. ఇట్స్ నో మోర్ అ మిస్టరీ ఆర్ మిస్సింగ్ కేస్. సాయి కృష్ణ లాకప్ డెత్ అని రిమాండ్ రిపోర్ట్ లో ఇస్తే ఇంకా దీని గురించి ఎవరేమనలేరు. ఇదే అలుసుగా చూసుకుని అదర్ సైడ్ బ్లేడ్ బ్యాచ్ అందరూ కృష్ణలంకలో రెచ్చిపోవడం మొదలు పెట్టారు. 2 సైడ్స్ ఉంటాయండి ఒక కాయిన్ కి. నిజంగా మాట్లాడాలంటే 22 కేసులున్న సాయి కృష్ణని అదుపులోకి తీసుకున్న సిఐ నాగరాజు గారు ఆ రోజు కంట్రోల్ చేద్దామన్న సిచ్యువేషన్ లో లాకప్ డెత్ జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇతను సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఒక బర్త్డే పార్టీ, తన బర్త్డే పార్టీలోనే చిలకల్లో చేసుకుంటా తాగేసి వాగ్వాదంలోకి దిగిపోయి బియర్ బాటిల్ తో కషాయంగా నవీన్ రెడ్డిని చంపేశాడు. ఇంటి పక్కన ఉన్న మైనర్ బాలికను రేప్ చేశాడు. వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకున్నారు ఇతని దెబ్బకి. డ్రగ్స్ గంజా అయితే సర్వసాధారణం ఇతనికి. ఇలాంటి అతను ప్రతిదానికి వ్యతిరేకించి తిరుగుతూనే ఉంటాడు. వీళ్ళ మేనమామ ఆల్రెడీ వీళ్ళ మేనమామలందరూ సాయి కృష్ణని ఒక్కసారి కుల్లగొట్టారంట ఇతను చేసే వెధవేషాలకి. వాళ్ళ మదర్ వచ్చి ఒక్క కొడుకు అలా కొట్టకుండా నాపితే వాళ్ళ మదర్ కూడా వార్నింగ్ ఇచ్చారంట, ఏదో ఒక రోజు ఇతను ఖతం అయిపోతాడు, ఎవరో అపోజిషన్ స్టేట్ లో వాళ్ళ చేతిలోనా లేకపోతే ఎవరిని కొట్టడానికి వెళ్తాడు వాళ్ళ చేతిలో, లేకపోతే పోలీసు చేతిలో. అంత దుర్మార్గంగా వెళ్తున్నాడు, ఇతన్ని కంట్రోల్లో ఉంచాలి అని చెప్పి మేనమామలు అప్పుడు కంట్రోల్ చేసినా కూడా లొంగని సాయి కృష్ణ రోజు రోజుకి రెచ్చిపోయాడు. బట్ ఈ మిస్టరీ కేసు ఏదైతే ఉందో సాయి కృష్ణది లాకప్ డెత్ అని తేల్చేశారు పోలీసులు. ఈ రోజు నాగరాజు గారికి థంపింగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ప్రజల దృష్టిలో మోరల్లీ ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ అందరికి ఈయనే కరెక్ట్ మొగుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బాగా రియాక్ట్ అవుతున్నారు. కానీ ఎస్, దెర్ ఇస్ అ లీగల్ వే, దెర్ ఇస్ అ ప్రాసెస్. దాని గురించి ఆయన చెప్పుండాల్సింది జరగరాంది జరుగుంటుందని. అది మాత్రం ఎక్కడ ఆయన బయట పెట్టట్లేదు. రిమైండ్ రిపోర్ట్ లో మాత్రం ఇది సాయి కృష్ణ లాకప్ డెత్ అని తేల్చేశారు. ఈ రోజు నాగరాజు గారికి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో దానికి తరిపడానే అదర్ సైడ్ నుంచి అంతే నెగిటివ్ రెస్పాన్స్. మంచి పని జరిగింది, ది లా ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటున్నారు. ఇక్కడ ఒక రకంగా మనం కాయిన్ కి అదర్ సైడ్ ఆలోచిస్తే బాధితుడు కుటుంబం చూసుకుంటే కనుక సాయి కృష్ణ వాళ్ళ మదర్, మేనమామ, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రామిస్ చేశారో ఆ రకంగా న్యాయం జరిగింది వాళ్ళకి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా హ్యాపీ అయ్యారు. సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడుందన్న మిస్టరీ మాత్రం ఇప్పుడు దాకా వీడలేదు. అది మళ్ళీ అనాథ శవం లాగా వెళ్ళటానికి కూడా ఎక్కడ కుదరలేదు, ఆస్కారం కూడా ఉండదు. ఎక్కడ పెట్టారు అన్న దానిపైన 5 రోజులుగా సిట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సీసీటీవీ ఎలక్ట్రానిక్ ఫుటేజ్ ఏది దొరకలేదు. కాల్ ట్రాకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. బట్ ఫర్ నౌ ఎస్, రాజమండ్రి సెంట్రల్ జైల్ కి సిఐ నాగరాజ్ గారిని తరలిస్తున్నారు. కస్టడీ కోసం అడుగుతున్నారు, బట్ మేబీ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఆయన అయితే ముందు జైలుకి తరలిస్తున్నారు. మెడికల్ పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పుడు. మరి కొద్దిసేపట్లో ఆయన్ని తరలించబోయే దృశ్యాలు ప్రతి ఒక్కళ్ళని చూస్తాం. ఇట్స్ అ వెరీ సాడ్ డే. అంటే ఒక అగ్రెసివ్ ఆఫీసర్, ఈయన సిన్సియర్ అండ్ అగ్రెసివ్ ఆఫీసర్. చాలా మంది ఈయన పైన చాలా ఎలిగేషన్స్ కూడా చెప్తున్నారంటే ఈయన 100 కోట్ల సంపాదించారని చెప్పి. దాట్ అండ్ ఆల్ ఐ డోంట్ నో. బట్ ఒక విషయం మాత్రం ఐ స్టాండ్ స్టిల్ సేమ్, ఏంటంటే బ్లేడ్ బ్యాచ్, రోగ్స్, లోఫర్స్, ఇడియట్స్ కి ఈయన కరెక్ట్ మొగుడు, లేకపోతే కంట్రోల్ ఎవరు. ఆయన ఒక్కసారి పదవి నుంచి తప్పుకున్నారంటే భాను వాళ్ళ ఫాదర్ విషయం మనం చూస్తాం. ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఇలాంటి తరుణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా స్టర్నెంట్ కి వెళ్ళాలి. సాయి కృష్ణ లాంటి బ్లేడ్ బ్యాచెస్ ఇంకా పైకి ఎదగకూడదు. ఇలాంటి వాళ్ళు అసలు దే ఆర్ అన్సేఫ్ టు సొసైటీ.
బట్ సాయి కృష్ణని ఇంకో రకంగా డీల్ చేసి ఉండాల్సింది. ఇది లాకప్ డెత్ అని ఇప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్ తేల్చేశారు. సో మీ అభిప్రాయాలు ఏంటి? ఈయన సెంట్రల్ జైలుకి తరలించడం పైన నాగరాజు గారి గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కరెక్ట్ గా రాయండి. అది కాకుండా ఇంకొక విషయం రాయండి, నాగరాజు గారి పైన వస్తున్న ఎలిగేషన్స్ ఇన్ని 100 కోట్లు సంపాదించాడు ఈయన అని, దాని గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.